యా ఫ్రెండ్స్. సో కంప్యూటర్ మనం స్విచ్ ఆన్ చేసిన వెంటనే కంప్యూటర్లో కొన్ని పనులు జరుగుతాయి దట్ వీఆర్ సపోజ్ టు ఐడెంటిఫై ఇట్ హ్యాపెన్స్ ఈవెన్ ఇన్ యువర్ మొబైల్, ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఎవ్రీ ఎలక్ట్రానిక్ డివైస్. ఇట్ ఈస్ ద సేమ్ థింగ్. సో ద ఫస్ట్ థింగ్ ఈజ్ వాట్ కాల్డ్ పోస్ట్ ఆపరేషన్. Let us not get into simple English term like post, a letter like thing, or post ante ప్రీ ప్రాసెస్ పోస్ట్ ప్రాసెస్ అలాంటి కాన్సెప్ట్ కాదు ఇది. ఇట్ ఈస్ సింప్లీ పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్. Say post, it is power on self test, the first process done in the system during which the computer checks for connected devices. Be clear with this particular statement. Power on self test, the first process done in the system during which the system checks for connected devices is a simple statement. పవర్ ఆన్ చేసిన వెంటనే జరిగే ప్రాసెస్ ఏం జరుగుతుంది అంటే టెస్ట్ జరుగుతుంది, అంటే చెక్ చేసుకుంటుంది, పరీక్షించుకుంటుంది. ఎవరు అంటే కంప్యూటరే తనంతకు తాను పరీక్షించుకుంటుంది. ఈజ్ అ బిగ్ స్టేట్మెంట్. పరీక్షించుకోవడం, టెస్ట్ చేయడం ఈజ్ వాట్ ద బేసిక్ ప్రాసెస్ టు బి డన్, ఆర్ సే ప్రాసెస్ బీయింగ్ డన్. ప్రాసెస్ ఎవరు చేస్తారంటే మీ ఏఎల్యూ చేస్తుంది, మైక్రో ప్రాసెసర్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఈ పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్ అనే ప్రాసెస్ని కూడా మీ మైక్రో ప్రాసెసరే చేస్తుంది. అఫ్ కోర్స్ కంప్యూటర్లో ఏం జరిగినా చేసేది మైక్రో ప్రాసెసరే. అండ్ సంథింగ్ ఇంపార్టెంట్ ఈస్ generally you get a statement that is the first process done in the system during which the system checks whether device is connected properly or not is again a rubbish statement. If you connect something correctly, then it is connected. If it is connected wrongly, then it is not connected. Is a simple thing. అంటే తగిలించాల్సిన వస్తువు ఏ ఏ డివైస్లు తగిలించారు అని చెక్ చేసుకుంటుంది. ఈజ్ ద బేసిక్ స్టేట్మెంట్. ఏ ఏ డివైస్లు కరెక్ట్గా తగిలించారు కాదు. ఎందుకంటే తప్పుగా తగిలిస్తే అవి ఎలాగూ పని చేయవు. సో ఏ ఏ డివైస్లు తగిలించారని చెక్ చేసుకుంటాం. ఎందుకు చెక్ చేసుకుంటుంది ఈజ్ ఎ బిగ్ క్వశ్చన్. తగిలించారు కదా, మరి చెక్ చేసుకోవడం ఎందుకు అంటే ఇట్ ఈస్ అ సింపుల్ థింగ్. యునో మనకి కీబోర్డ్ పని చేయాలి అని అంటే వీ హ్యావ్ ఎ థింగ్ దట్ కీబోర్డ్ డ్రైవర్ కీబోర్డ్లోకి లోడ్ అయితే కానీ కీబోర్డ్ లాగా పని చేయదు. సంథింగ్ లైక్ మీరు కన్ను మూసుకుంటే మీ కన్నులాగా పనిచేయదు. చూపు మీ కంటిలోకి లోడ్ అయితేనే మీ కన్నులాగా పనిచేస్తుంది అన్నది ఎంత సింపుల్లో, కీబోర్డ్ డ్రైవర్ కీబోర్డ్లోకి లోడ్ అయితేనే మీ కీబోర్డ్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఈ లోడ్ అవ్వడం అన్నది కూడా ఒక ప్రాసెస్. లోడ్ అవ్వాలి అని అంటే అది ప్రాసెస్సే. అంటే మరి ఈ ప్రాసెస్ ఎవరు చేస్తారు అని అంటే మైక్రో ప్రాసెసర్ ఏ చేస్తుంది. ఇప్పుడు మైక్రో ప్రాసెసర్ కీబోర్డ్లోకి కీబోర్డ్ డ్రైవర్ని ఎప్పుడు లోడ్ చేస్తుంది అంటే సీక్వెన్స్లో ఎప్పుడు లోడ్ చేస్తుంది ఈజ్ నాట్ ఎ క్వశ్చన్. ఆర్ ఏ టైంకి లోడ్ చేస్తుంది ఈజ్ నాట్ ఎ క్వశ్చన్. ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ అబౌట్ ఎప్పుడు ఈజ్ వాట్ స్టేటస్కి సంబంధించిన కాన్సెప్ట్. సో లిటరల్లీ మీ మైక్రో ప్రాసెసర్ కీబోర్డ్లోకి కీబోర్డ్ డ్రైవర్ని ఎప్పుడు లోడ్ చేస్తుంది అంటే కీబోర్డ్ తగిలించుంటే లోడ్ చేస్తుంది, కీబోర్డ్ తగిలించకపోతే లోడ్ చేయదు. ఈజ్ అ బేసిక్ స్టేట్మెంట్. ఇంతకంటే పెద్ద అనాలసిస్ అవసరం లేని స్టేట్మెంట్ అది. మరి మీ మైక్రో ప్రాసెసర్ కీబోర్డ్లోకి కీబోర్డ్ డ్రైవర్ ఎప్పుడు లోడ్ చేస్తుంది అంటే కీబోర్డ్ తగిలించుంటే. అంటే ఇప్పుడు కీబోర్డ్ తగిలించుందా లేదా ఎవరికి తెలియాలి అంటే ఎవరు లోడ్ చేస్తారో వాళ్ళకి తెలియాలి. సో మీ మైక్రో ప్రాసెసర్ లోడ్ చేస్తుంది కాబట్టి మీ మైక్రో ప్రాసెసర్కి తెలియాలి మీరు కీబోర్డ్ తగిలించారా లేదా అని. అందుకు మీ మైక్రో ప్రాసెసర్ ఏం చేస్తుంది అంటే ఆ, ఇది చాలా ఈజీ సింపుల్ థింగ్. మీరు క్లాస్కి వెళ్ళిన వెంటనే ఏమవుతుంది అంటే క్లాస్లో మీకు అటెండెన్స్ తీసుకుంటారు. అటెండెన్స్ ఎందుకు తీసుకుంటారు అంటే ఎవరెవరైతే ప్రెసెంట్ సార్ అన్నారో
వాళ్ళ బుర్రలోకి సబ్జెక్ట్ లోడ్ చేస్తారు. ఎవరెవరు కాలేజీకి రాలేదో వాళ్ళు ప్రెజెంట్ సార్ అనరు కాబట్టి వాళ్ళ బుర్రలోకి సబ్జెక్ట్ లోడ్ అవ్వదు అన్నంత సింపుల్ కాన్సెప్ట్. సే ఒక టీచర్ క్లాస్లో స్టూడెంట్ వచ్చినాడా లేదా అని అటెండెన్స్ తీసుకుని వచ్చిన స్టూడెంట్ల బుర్రలోకి సబ్జెక్ట్ని లోడ్ చేస్తాడు అన్నది ఎంత సింపుల్ ప్రాక్టికల్ కాన్సెప్ట్, అంతే సింపుల్. ఎందుకంటే మనుషులు తయారు చేసింది మనుషులు ఎలా పని చేస్తారో అది కాడు కూడా అలాగే పని చేసి ఎలా తయారు చేస్తారు కానీ కొత్త కొత్తగా ఏది తయారు చేయలేరు. మన మనుషులు ఎలాంటి సాంప్రదాయాలు పాటిస్తున్నారో కంప్యూటర్లు కూడా అలాంటి సాంప్రదాయాలు ఉంటాయి. ఎందుకంటే మనుషులకు అంతకంటే ఎక్కువ తెలియలేదు. వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారో దాన్ని అలా తయారు చేస్తారు. ఇది చాలా సింపుల్ బేసిక్ కాన్సెప్ట్. ఇది కంప్యూటర్ ఫండమెంటల్స్ నుంచి లేటెస్ట్ మోడల్ ఏఐ వరకు కూడా మనుషులు ఏం చేస్తారో ఆ మిషన్లు అలా చేసేలా తయారు చేస్తున్నారు తప్ప అంతకంటే మిషన్ ఏందో కొత్తగా ఏం చేయదు. ఒకవేళ మిషన్ ఏదైనా కొత్తగా చేస్తే దానిని దక్ష యజ్ఞం అంటారు. ప్రకృతికి కోపం వచ్చి మిషన్లని మనుషుల్ని కూడా మింగేస్తుంది ప్రకృతి. ఎనీహౌ, ఏమో దగ్గరలో అది జరిగే రోజులు వస్తాయేమో, నో ప్రాబ్లం. మనం మనుషులుగా బతుకుతాం. ఓకే, ఎనీహౌ, బ్యాక్ టు ది కాన్సెప్ట్. ఎలా అయితే మీ క్లాస్లో మీ టీచర్ అటెండెన్స్ తీసుకొని ఎవరెవరు ప్రజెంట్ అయినారో వాళ్ళ బుర్రలోకి సబ్జెక్ట్ని లోడ్ చేస్తారో అలా మీ మైక్రో ప్రాసెసర్ కీబోర్డ్ ఉందా లేదా చెక్ చేసుకొని కీబోర్డ్ తగిలించుంటే దానిలోకి దాని డ్రైవర్ని లోడ్ చేస్తుంది. అంటే బేసిక్గా మీ మైక్రో ప్రాసెసర్ ఫస్ట్ ఏం చేస్తుంది అంటే కీబోర్డ్ ఉందా లేదా చెక్ చేస్తుంది. సే ఇట్ చెక్స్ ఫర్ కనెక్టెడ్ డివైసెస్. ఇంకా మన భాషలో చెప్పాలి అంటే మైక్రో ప్రాసెసర్ అరుస్తుంది. కీబోర్డ్ కీబోర్డ్ ఎస్ఆర్ అంటే మార్క్ చేసి పెట్టుకుంటుంది, ఓకే కీబోర్డ్ తగిలించినారు. మౌస్ ఎస్ఆర్, మౌస్ అటెండెన్స్ మార్క్ చేసి పెట్టుకుంటుంది. మానిటర్ ఎస్ఆర్ మార్క్ చేసి పెట్టుకుంటుంది. ప్రింటర్ ఎస్ఆర్ అనలేదు అనుకోండి, ప్రింటర్ అబ్సెంట్ అని మీ మైక్రో ప్రాసెసర్ డిసైడ్ అవుతుంది. ఈజ్ వాట్ మీ మైక్రో ప్రాసెసర్ టేక్స్ అటెండెన్స్ ఆఫ్ కనెక్టెడ్ డివైసెస్. మీ మైక్రో ప్రాసెసర్ అటెండెన్స్ తీసుకుంటుంది, మీ క్లాస్ టీచర్ మీ అటెండెన్స్ తీసుకున్నట్లు. ఆ ప్రాసెస్ని పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్ అని అంటారు. అసలు ఎందుకు సార్ చెక్ చేయాలి అని అంటే, ఆ తర్వాత మైక్రో ప్రాసెసరే కదా డ్రైవర్స్ని లోడ్ చేయాలి. అందుకు దానికి తెలియాలి కీబోర్డ్ తగిలించినారా లేదా మీకో నాకు తెలిస్తే మనం లోడ్ చేయము. మనం కంప్యూటర్ అక్కడ పవర్ బటన్ నొక్కుతాం, గమ్మున ఉంటాం. కీబోర్డ్ డ్రైవర్ కీబోర్డ్లోకి ఆటోమేటిక్గా లోడ్ అవుతుంది, మనం కూర్చొని లోడ్ చేయము. అది లోడ్ అవుతుంది అంటే అసలు లోడ్ అవ్వడం అనేది ప్రాసెస్ కాబట్టి మీ మైక్రో ప్రాసెసర్ లోడ్ చేస్తుంది. మీ మైక్రో ప్రాసెసర్ లోడ్ చేస్తుంది కాబట్టి మీ మైక్రో ప్రాసెసర్కి కీబోర్డ్ తగిలించున్నారని తెలిసి ఉండాలి. ఈజ్ ద ఫస్ట్ థింగ్. అంటే సార్, మా కాలేజీలో మాకు అటెండెన్స్ తీసుకోవాలి అంటే మాకందరికీ రోల్ నెంబర్స్ ఉన్నాయి లాగా మీ కంప్యూటర్లో కూడా ప్రతి హార్డ్వేర్ కాంపోనెంట్కి రోల్ నెంబర్స్ ఉన్నాయి. స్టూడెంట్, సే హార్డ్వేర్ కాంపోనెంట్, సే మీకు రోల్ నెంబర్ ఉంటుంది. లాగా కంప్యూటర్లో హార్డ్వేర్ కాంపోనెంట్స్కి రోల్ నెంబర్స్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ రోల్ నెంబర్ అనే పదం వాడకుండా ఇక్కడ ఇంటరప్ట్ నెంబర్ పదం మార్చినాడు. ఇంటరప్ట్ నెంబర్ అంటే ఇంటరప్ట్ అంటే అగైన్ బేసిక్ ఇంగ్లీష్ మీనింగ్ మధ్యలో ఇంటరప్ట్ చేయొద్దు అంటే మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ ఐడల్గా ఉంది, నేను కీబోర్డ్లో ఒక కీ నొక్కాను అంటే ఇప్పుడు నేను ఆపరేటింగ్ సిస్టమ్ని ఇంటరప్ట్ చేశాను. ఆఫ్ కోర్స్ సిస్టమ్ని ఇంటరప్ట్ చేశాను. ఇంటరప్ట్ ఏ రోల్ నెంబర్ నుంచి వచ్చింది అంటే కీబోర్డ్ రోల్ నెంబర్ నుంచి వచ్చింది. ఇప్పుడు ఇంటరప్ట్ ఈ నెంబర్ నుంచి వచ్చింది కాబట్టి దాన్ని ఇంటరప్ట్ నెంబర్ అని పిలవడం మొదలైంది. ఈజ్ వాట్ ద బేసిక్ టెర్మినాలజీ. ఓకే సార్, అంటే మరి మా కాలేజీలో రోల్ నెంబర్స్ మా సార్ అయితే గుర్తుపెట్టుకోరు. అక్కడ అటెండెన్స్ రిజిస్టర్ అని ఒకటి ఉంటుంది. అంటే మన కంప్యూటర్లో కూడా అటెండెన్స్ రిజిస్టర్ లాగా పనిచేసే ఒక సాఫ్ట్వేర్ ఉంది. పదాలు జాగ్రత్తగా వినండి. అటెండెన్స్ రిజిస్టర్ లాగా పనిచేసే ఒక సాఫ్ట్వేర్ కంప్యూటర్లో ఉంది. దాని పేరు బయోస్. ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసిన సిస్టమ్ సాఫ్ట్వేర్లో బయోస్ అని ఒకటి ఉంటుంది అన్నమే అది. మీ కంప్యూటర్లో ఉన్న బయోస్ అనే సాఫ్ట్వేర్ అటెండెన్స్ రిజిస్టర్ లాగా పనిచేస్తుంది. అంటే బయోస్లో ఏముంటుంది సార్ అంటే మీ అటెండెన్స్ రిజిస్టర్లో ఏమున్నాయో రోల్ నెంబర్స్, అలా బయోస్లో ఇంటరప్ట్ నెంబర్స్ ఉంటాయి. అది కాకుండా ఇంకా కొన్ని ఫీచర్స్ ఉంటాయి. ఓకే, కీప్ దోస్ ఫీచర్స్ బిసైడ్. మనకి బేసిక్గా ఈ మాత్రమే అర్థం అవ్వాలి. మరి అటెండెన్స్ రిజిస్టర్ అంటే సార్ ఇదైతే ఫిజికల్ కాంపోనెంట్, బయోస్ అన్నది సాఫ్ట్వేర్ అన్నారు కదా. సాఫ్ట్వేర్ అంటే అది ఎక్కడ ఉంటుంది సార్ అంటే నౌ కమ్స్ ఇన్ టు పిక్చర్. ఇట్ ఈస్ ఇన్ ది మెమరీ చిప్ కాల్డ్ రోమ్, రీడ్ ఓన్లీ మెమరీ. ఇప్పుడు
కాస్తంత బేసిక్ కాంపోనెంట్స్కి వెళ్తాము. ఆ, మామూలుగా జనరల్గా యూజర్కి నేర్పేటప్పుడు ఏం నేర్పుతారు అని అంటే సిపియు లోపల యూ హ్యావ్ మెమరీ యూనిట్ హ్యాస్ అ ప్రైమరీ మెమరీ, సెకండరీ మెమరీ, ప్రైమరీ మెమరీ ఇంక్లూడ్స్ ర్యామ్, రోమ్. దిస్ ఆల్ ఓకే. ర్యామ్ ఈజ్ మెయిన్ మెమరీ ఆఫ్ ది సిస్టమ్, ఇట్ ఈస్ అ వర్క్ స్పేస్ అనే పదాలు అక్కడ చెప్పరు. రోమ్ రీడ్ ఓన్లీ మెమరీ. అండ్ ద హెల్, రోమ్లో టైప్స్ ఆఫ్ రోమ్స్. అది రోమ్, పీ రోమ్, ఈపీ రోము, ఈ అన్ని పనికిమాలిన విషయాలు ఎవరికీ పనికిరావండి. ఇప్పుడు అన్ని ఈఈపీ రోమ్స్ ఉన్నాయి, దేర్ ఎండ్స్ మ్యాటర్. ఇప్పుడు మీరు వాడతా ఏ ప్రోగ్రామర్ కానీ ఏ యూజర్ కానీ అసలు సిస్టంలో మదర్ బోర్డ్ని చూడరు. మదర్ బోర్డ్ని చూస్తే దానిలో రోమ్ ఎక్కడుంది ఎవరు గుర్తించరు. రోమ్ని ఎవరు వాడరు. అలాంటప్పుడు ఈ రోమ్ గురించి సిలబస్లో పెట్టుకొని కంప్యూటర్లో రోమ్, టైప్స్ ఆఫ్ రోమ్స్, పీ రోమ్, ఈపీ రోమ్, ఈ చెత్తా చెదారం బుర్రని కలుషితం చేస్తుంది. బుర్రలో అసలు విషయాలు ఎక్కనీయకుండా చేస్తుంది. అఫ్ కోర్స్ మనకి రోమ్ అని తెలిసి ఉండాలి, అది అవసరం. రోమ్ రీడ్ ఓన్లీ మెమరీ అబ్రివేషన్, ఇట్ బికమ్స్ అ మల్టిప్లికేషన్ టేబుల్ లైక్ థింగ్. 17 ఎకం చిన్నప్పుడు నేర్చుకున్నారు, జీవితంలో ఎప్పుడూ వాడలేరు. ద మూమెంట్ ఈవెన్ నౌ ఐఎమ్ బ్లడీ 50+, ఇప్పుడు కూడా దేన్నైనా 17తో మల్టీప్లై చేయాలంటే నేను 7తో చేస్తాను, 1తో చేస్తాను, దట్స్ ఇట్. నాకు రిజల్ట్ కావాలంతే. ఆ, అదేదో సినిమా డైలాగ్ చెప్పినట్లు బుల్లెట్ దిగిందా లేదా ఇంపార్టెంట్, గానే ఎవడు పట్టుకున్నాడు, ఎవడి కావాలి లాగా నీకు రిజల్ట్ కావాలి. నువ్వు 7తో మల్టీప్లై చేయి, మళ్ళీ 1తో మల్టీప్లై చేయి, ఇట్ రియలీ మేక్స్ నో డిఫరెన్స్. ఇవన్నీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మార్కులు ఎక్కువ వస్తే ఇప్పుడు ఇవన్నీ చదివి రాసిన ఐఎమ్ సారీ, ఏ వెధవకి కూడా రోమ్ ఎక్కడ ఉంది అన్నది తెలియదు. అఫ్ కోర్స్ కంప్యూటర్స్లో 100కి 100 మార్కులు వచ్చి ఉండొచ్చు, 99 వచ్చి ఉండొచ్చు. రోమ్ ఎక్కడ ఉంది, అది ఎందుకు పనికి వస్తుందో ఎవరికి తెలియదు. రోమ్ గురించి మాత్రం హిస్టరీ రాయగలరు, లైక్ ఔరంగజేబు జేబులు కుట్టి డబ్బులు సంపాదించినాడు లాగా. ఇట్ రియలీ మేక్స్ నో డిఫరెన్స్. కమాన్. దీనివల్ల ఏం ఉపయోగం లేదు, ఒకరిని తిట్టుకోవడం తప్ప అంతకంటే ఇంకేం ఉండదు. ఎనీహౌ, ఆ ప్రైమరీ మెమరీలో ఏదైతే అందులో రోమ్ అని డిస్కస్ చేస్తారు, అదే ఈ రోమ్. ఆ రోమ్ లోపల ఏముంటుంది అంటే బయోస్ అనే సాఫ్ట్వేర్ ఉంటుంది. అది దేనికి పనికి వస్తుంది అంటే మీ మైక్రో ప్రాసెసర్ అటెండెన్స్ తీసుకునేందుకు రోల్ నెంబర్లు ఇస్తుంది. ఇంత మాత్రం గుర్తుపెట్టుకుంటే ఈజ్ ద ఫస్ట్ ప్రాసెస్ టు బి డన్ ఇన్ ది సిస్టమ్. నౌ కీపింగ్ ల్యాప్టాప్స్ బిసైడ్, ల్యాప్టాప్స్ని పక్కకు పెట్టి మీరు సిస్టమ్స్ చూసుంటే కంప్యూటర్ ఆన్ చేసిన వెంటనే మీకు కీక్ అని ఒక సౌండ్ వస్తుంది, బీప్ సౌండ్. నసి ఆ బీప్ సౌండ్, సింగిల్ బీప్ సౌండ్ వస్తే మీ అటెండెన్స్ తీసుకునే ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది అని అర్థం. సే లిటరల్లీ పోస్ట్ ఆపరేషన్ కంప్లీట్ అయింది అని అర్థం. సింగిల్ బీప్ సౌండ్ రాకుండా ఏదో 2 బీప్ సౌండ్స్ వచ్చినాయి, లేకపోతే కంటిన్యూస్ బీప్ సౌండ్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంది. అది హార్డ్వేర్ ప్రొఫెషనల్స్ వాళ్ళు చూసుకుంటారు, మనకు అవసరం లేదు కాబట్టి దాని గురించి నేను ఇక్కడ పెద్దగా డిస్కస్ చేయట్లేదు. బట్ ఎనీహౌ, మీరు కంప్యూటర్ పవర్ ఆన్ చేసిన వెంటనే మొట్టమొదట ఏం జరుగుతుందంటే మీ మైక్రో ప్రాసెసర్ అటెండెన్స్ తీసుకుంటుంది. దట్ అటెండెన్స్ తీసుకునే ప్రాసెస్ ఈస్ కాల్డ్ పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్ పోస్ట్ ఆపరేషన్. ఆ తర్వాత ఆ పోస్ట్ ఆపరేషన్కి మీకు బయోస్ అనే సాఫ్ట్వేర్ పనికి వస్తుంది. బయోస్ ఈ సంథింగ్ లైక్ యువర్ అటెండెన్స్ రిజిస్టర్. దాని లోపల ఇంటరప్ట్ నెంబర్స్ ఉంటాయి, అంటే హార్డ్వేర్ కాంపోనెంట్స్ యొక్క రోల్ నెంబర్స్ ఉంటాయి, అవన్నీ రోమ్ చిప్లో ఉంటాయి. వాటిని హెల్ప్ తీసుకునేసి మీ అటెండెన్స్ తీసుకునే ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఈజ్ వాట్ పోస్ట్ ఆపరేషన్. ఆ తర్వాత జరిగే కాన్సెప్ట్, ఆ తర్వాత జరిగే ప్రాసెస్ ఈజ్ కాల్డ్ బూటింగ్. అండ్ దిస్ ఇస్ వెరీ సింపుల్ బేసిక్ కాన్సెప్ట్ టు అండర్స్టాండ్. ఎందుకంటే ఈ బూటింగ్ అప్ గురించి కూడా చాలా కథలు వస్తాయి, వామ్ బూటింగ్, కోల్డ్ బూటింగ్, ఆల్ దిస్ ఇస్ ట్రాష్. బూటింగ్ అప్ అంటే అర్థం కాకుండా బూటింగ్ అప్ అంటే స్టార్టింగ్ ఆఫ్ ది కంప్యూటర్ ఈజ్ వాట్ ద బేసిక్ డెఫినేషన్ రిటర్న్ ఇన్ ది బుక్స్, అండ్ పీపుల్ ఈవెన్ టుడే టాక్ ది సేమ్ థింగ్. బూటింగ్ అప్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ కంప్యూటర్ గెటింగ్ స్టార్టెడ్. ఫన్నీ థింగ్ దట్ గోస్ ఆన్. అంటే అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే స్టార్ట్ అవుతుంది ఈజ్ వాట్ రియల్లీ ఫన్నీ ఆన్సర్. స్టార్ట్ అవుతుంది అంటే అసలు ఏం జరుగుతుందని తెలియకుండా ఎవ్రీ వన్ వాంట్ టు బికమ్ ఏ టెక్నీషియన్, ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్, ఐఎమ్ ఆల్ దిస్ ఇస్ నాన్ సెన్స్. లెట్ us get on to a basic some two aspects to understand this particular booting up. ఫస్ట్ థింగ్ ఈస్, సినిమాకి వెళ్ళాలనుకోండి, మనం టికెట్ కొనాలి. టికెట్ ఎక్కడ కొంటామనంటే కౌంటర్లో కొంటాం. కౌంటర్ టికెట్ ఇస్తుందా అంటే కౌంటర్ మనకి టికెట్ ఇవ్వదు. కౌంటర్ లోపల ఉన్న మనిషి టికెట్లు ఇస్తాడు. అంటే కౌంటర్లో టికెట్లు ఇచ్చే మనిషి 24 గంటలు కౌంటర్లో ఉంటాడా అంటే అలా ఏం లేదు, వాడు వాళ్ళ ఇంట్లో ఉంటాడు. చాలా బేసిక్ థింగ్, వాడు వాళ్ళ ఇంట్లో ఉంటాడు. మరి వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు పోయి టికెట్లు అడిగితే ఇస్తాడా? వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు టికెట్ లేడు, వాడు కౌంటర్లో ఉన్నప్పుడు మాత్రమే టికెట్లు ఇస్తాడు.
అంటే సినిమా థియేటర్లో దేర్ ఇస్ వన్ స్టాండర్డ్. టికెట్లు ఇచ్చేవాడు ఒక మనిషి ఉన్నాడు, వాడు ఎప్పుడు వాళ్ళ ఇంట్లో ఉంటాడు. సినిమా థియేటర్లో ఒక కౌంటర్ ఉంటుంది, దానిలో టికెట్లు ఇస్తాడు. ఈ టికెట్లు ఇచ్చేవాడు ఆ కౌంటర్లోకి అడుగు పెడితే కానీ వాడు టికెట్లు ఇవ్వడం చేయడు. ఈజ్ వాట్ ది బేసిక్ స్టాండర్డ్స్. ద సేమ్ కైండ్ ఆఫ్ థింగ్ గోస్ ఆన్ ఈవెన్ ఇన్ అవర్ కంప్యూటర్. ఈజ్ వాట్ ద ఫస్ట్ థింగ్ దట్ వీఆర్ సపోజ్ టు రిమెంబర్. Second thing that we are supposed to remember is there is something called a trend. ఆ ట్రెండ్ అనేది మీరు అర్థం చేసుకోవాలి అంటే ఈ సంథింగ్ లైక్ ప్రీవియస్లీ సమ్ 5-6 years ago ఐ థింక్ కొన్ని ప్రోగ్రామ్స్ వచ్చేటివి టీవీస్లో, వాటిలో సమ్ డాన్స్ ప్రోగ్రామ్స్, వాటిలో ఎవరైతే వాట్ యూ కాల్ అంపైర్స్గా బాడతారు కూర్చుంటారు, అంపైర్స్ ఆర్ సే ద పీపుల్ హూ డిసైడ్ హూ డిడ్ బెస్ట్ పర్ఫార్మెన్స్, వాళ్ళు కొన్ని డైలాగులు చెప్పేవాళ్ళు. ఆ, ఎవడైనా బాగా డ్యాన్స్ చేస్తే బా చింపేసినాడు, బా ఇరగదీసినాడు, బా అనేసి థింక్. మీరు లిటరల్లీ మీరు ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు ఒకటో క్లాస్ రెండో క్లాస్ పరీక్షలు రాసి ఇంటికి వచ్చినప్పుడు మీ అమ్మగారు మిమ్మల్ని అడిగారు అనుకోండి, పరీక్షలో ఏం రాసినావు, యూ హ్యావ్ ఏ బ్లంట్ స్టేట్మెంట్. పరీక్ష రాసినావా లేదా అంటే, రాసినాను. ఏం రాసినావు అంటే, అన్నీ రాసినాను. అంటే అన్నీ బాగా రాసినావు లేదా అంటే, రాశాను, దట్స్ ఇట్. అంతకంటే ఎక్కువ ఆన్సర్లు లేవు. ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్కి వచ్చేసరికి అమ్మ పరీక్ష బాగా రాశాను. సే మీరు మాట్లాడే పద్ధతిలో ట్రెండ్ మారింది. ఆ ఏజ్కి వేరు, ఈ ఏజ్కి వేరు. మీ కర్మ మీరు సిక్స్త్ క్లాస్కి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్తో కలిసి ఇంగ్లీష్ జేమ్స్ బాండ్ సినిమాలు చూడడం మొదలు పెట్టుంటారు. ఓకే, అప్పుడు మీ అమ్మగారు అడిగారు అనుకోండి, ఎరా పరీక్ష ఎట్లా రాస్తావు అంటే, యు సే వెరీ గుడ్, ఎక్సలెంట్, ఫ్యాంటాస్టిక్, చాలా బాగా రాశానమ్మా అని తెలుగులో ఏడ్చేవాళ్ళు ఒకరు దొరకరు. అదే ఎయిత్ క్లాస్కి వచ్చేసరికి ఇంకొంచెం ట్రెండ్ మారింది. మీ అమ్మగారు అడిగారు అనుకోండి, ఎలా రాశారు పరీక్ష, మీరు బొటనేలు ఎత్తి చూపిస్తారు. యూ విల్ నెవర్ సే బాగా రాశానమ్మా, వెరీ వెల్ కూడా లేదు. ఏమంటే జేమ్స్ బాండ్ సినిమాలో వాడు అలాగే థమ్స్అప్ సింబల్ చూపించాడు. ఓకే, వెరీ నైస్. 10th క్లాస్కి వచ్చారు, ఎట్లా రాసినారు పరీక్ష అలా చూసి ఎరగదీసినాను. ఇంటర్కి వచ్చేసరికి ఎట్లా రాసినారు పరీక్ష అంటే, చింపేసిన. నిజం చెప్పాలి అంటే చింపేసిన అంటే మీరు ఏదో క్వశ్చన్ పేపర్ చింపేస్తారా, ఆన్సర్ పేపర్ చింపేస్తారని ఆ అమ్మగారికి గుండెపోటు వచ్చి చనిపోవాలి. అక్కడ వాడకూడని పదాలు, కాకపోతే ఏదో ట్రెండ్. అలా ట్రెండ్ మనకి ఒకటి అలవాటైంది. ఈ ట్రెండ్ అన్న పదాన్ని గుర్తుపెట్టుకోండి, సినిమా థియేటర్ని గుర్తుపెట్టుకోండి. ఇక మూడో విషయం, మీరు రెండో క్లాస్ మూడో క్లాస్ పరీక్షకి వెళ్ళేటప్పుడు మీ అమ్మగారు మిమ్మల్ని క్వశ్చన్లు అడిగేవాళ్ళు. ఏరా, ప్యాడ్ తీసి పెట్టుకున్నావా, పేపర్ తీసి పెట్టుకున్నావా, పెన్సిల్ ఎత్తుకున్నావా, పెన్ ఎత్తుకున్నావా, ఎరేజర్ ఎత్తుకున్నావా, షార్పనర్ ఎత్తుకున్నావా. ఇప్పుడు మీరు ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు మీ అమ్మగారు ఇవన్నీ లిస్ట్ చెప్పరు, ఏరా అన్నీ ఎత్తి పెట్టుకున్నావా లేదా అని అడుగుతారు. ఇది మూడో విషయం. ఈ మూడు విషయాలని బాగా గమనించి గుర్తుపెట్టుకోండి. ఇది జనరల్గా జరిగేది. అట్లీస్ట్ 10th ఇంటర్ పాస్ అయిపోయినారు అని అంటే, యారా అన్ని తీసి పెట్టుకున్నావు అని అడుగుతారు, కానీ అది తీసి పెట్టుకున్నావు ఇది తీసి పెట్టి లిస్ట్ అయితే చాపరు. నౌ నౌ మన కంప్యూటర్లో ఒక టికెట్ కౌంటర్ ఉంది. మన కంప్యూటర్లో టికెట్ కౌంటర్ ఎవరు అంటే, మన ర్యామ్, మెయిన్ మెమరీ ఆఫ్ ది సిస్టమ్. ఇప్పుడు సినిమా థియేటర్లో టికెట్ కౌంటర్లోంచినే మనం టికెట్లు తీసుకోవాలి. ఇలాగా మన కంప్యూటర్లో టికెట్ కౌంటర్ ఎవరు అంటే, మెయిన్ మెమరీ ఆఫ్ ది సిస్టమ్ ర్యామ్. మరి మన కంప్యూటర్లో టికెట్లు ఇచ్చేవాడు ఎవరు అంటే, ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ టికెట్లు ఇచ్చేవాడు. సే వెరీ బేసిక్ కంపారిజన్. సే సినిమా థియేటర్, మన కంప్యూటర్. సినిమా థియేటర్లో కౌంటర్ ఉంది, మన కంప్యూటర్లో కూడా ఒక టికెట్ కౌంటర్ ఉంది. మన కంప్యూటర్లో టికెట్ కౌంటర్ పేరు ర్యామ్. సే మెయిన్ మెమరీ ఆఫ్ ది సిస్టమ్. ఇక్కడ కౌంటర్లో టికెట్లు ఇచ్చే మనిషి ఉన్నాడు. పర్సన్ హూ గివ్స్ టికెట్స్ లాగా మన ర్యామ్లో కూడా టికెట్లు ఇచ్చేవాడు కూడా ఉన్నాడు. అంటే మన కోసం పనిచేసేవాడు కూడా ఉన్నాడు, వాడి పేరు ఆపరేటింగ్ సిస్టమ్. ఇప్పుడు ఈ పర్సన్ టికెట్లు ఇచ్చేవాడు ఎక్కడ ఉంటాడు అంటే, వాడి హౌస్లో ఉంటాడు. లాగా ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్కడ ఉంటుంది అంటే, వాళ్ళ ఇంట్లో ఉంటుంది. మరి ఆపరేటింగ్ సిస్టమ్ ఇల్లు ఏది అంటే, హార్డ్ డిస్క్. ఇప్పుడు ఈ టికెట్లు ఇచ్చేవాడు వాళ్ళ ఇంట్లోంచి ఎలా అయితే కౌంటర్లోకి వచ్చి కూర్చుంటాడో, కూర్చున్న తర్వాత టికెట్లు ఇవ్వడం మొదలు పెడతాడో, అలా అలా బీ క్లియర్ విత్ దిస్ స్టేట్మెంట్. మీ కంప్యూటర్ పవర్ బటన్ నొక్కిన వెంటనే మీ మైక్రో ప్రాసెసర్ ఏ ఏ డివైజ్లు తగిలించున్నాయని అటెండెన్స్ తీసుకుంటుంది.
అటెండెన్స్ తీసుకున్న తర్వాత మీ మైక్రో ప్రాసెసర్ హార్డ్ డిస్క్లో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ని నిద్రలేపుతుంది. టికెట్లు ఇచ్చే టైం ఏంది లేయని. అప్పుడు ఎలా అయితే టికెట్లు ఇచ్చేవాడు ఇంట్లోంచి కౌంటర్లోకి వచ్చి కూర్చుంటాడో అలా మీ ఆపరేటింగ్ సిస్టమ్ హార్డ్ డిస్క్లోంచి ర్యామ్లోకి లోడ్ అవుతుంది. ఇది పూర్తిగా ర్యామ్లోకి లోడ్ అయితే కానీ మీకోసం పనిచేయదు. అది లోడ్ అయ్యేటప్పుడు మీరు గమనించుంటారు. పాత రోజుల్లో అయితే ఏదో ఆ బ్లూ కలర్ ఆ డాట్స్ ఇలా పోతూ ఉండేది, లేదా వైట్ కలర్ లైన్ అలా పెరుగుతూ వచ్చేది. ఇప్పుడు విండోస్ 10 వాటిలో అయితే అదేదో సర్కిల్ ఓ లాగా తిరుగుతూ ఉంటుంది, సంథింగ్ లైక్ దిస్, రైటా? అలా తిరుగుతూ ఉంటే మీరు అప్పుడు తొందర ఎక్కువయ్యి కీబోర్డ్లో ఎంటర్ నొక్కడము, ఎస్కేప్ నొక్కడము, మౌస్తో టకటక నొక్కడము ఇవన్నీ చేస్తారు. ఎలా అయితే టికెట్లు ఇచ్చేవాడు కౌంటర్లో అట్లా అడుగు పెట్టిన వెంటనే టక్కని టికెట్లు ఇవ్వడు. వాడి ఫార్మాలిటీస్ ఉంటాయి. ఆడు జేబులోంచి ఫోన్ తీసి పక్కన పడేస్తాడు, టికెట్లు పెట్టుకుంటాడు. మీకు తొందర ఎక్కువై మీరు ఆ కౌంటర్ పైన ఉన్న గ్యాప్స్లోంచి 100 నోట 200 నోటు పెట్టి అన్నా టికెట్ అంటే ఆడు అస్సలు పట్టించుకోడు. వాడు అన్ని పనులు చేసుకుని కింద కౌంటర్ తెరిచే వరకు రెస్పాండ్ అవ్వడు. లాగా మీ ఆపరేటింగ్ సిస్టమ్ హార్డ్ డిస్క్లోంచి ర్యామ్లోకి లోడ్ అయ్యేంత వరకు మీరేం నొక్కినా అదేం పని చేయదు. అన్నీ అయిన తర్వాత అది డెస్క్టాప్ స్క్రీన్ చూపించి దానిపైన మై కంప్యూటర్ దిస్ పీసీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ రీసైకిల్ బిన్ ఇవన్నీ చూపించి ఇప్పుడు నొక్కంటది. ఆ పాటికి మనం స్లో అయిపోయి ఉంటాం. అది వేరు కాన్సెప్ట్. బట్ ఎనీ హౌ, సో యాక్చువల్గా మీ కంప్యూటర్ స్టార్ట్ చేసిన తర్వాత పోస్ట్ ఆపరేషన్ అయిన తర్వాత మీ ఆపరేటింగ్ సిస్టమ్ హార్డ్ డిస్క్లోంచి ర్యామ్లోకి లోడ్ అవుతుంది. ఇది లోడ్ అయ్యేటప్పుడు ఇది పూర్తిగా లోడ్ అయితే కంప్యూటర్ స్టార్ట్ అయింది అని అర్థం. ఇది పూర్తిగా లోడ్ అవ్వలేదంటే కంప్యూటర్ స్టార్ట్ అవ్వలేదు అని అర్థం. ఇప్పుడు ఈ కంప్యూటర్స్ తయారు చేసి ఈ కంప్యూటర్స్ జనరల్గా వాడకం ఎప్పుడు మొదలైంది అంటే రెండో ప్రపంచ యుద్ధ కాలంలో మొదలైంది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో వరల్డ్ వార్ ఆ టైంలో కంప్యూటర్స్ యూటిలైజేషన్ కాస్త పెరిగి నెట్వర్క్ చెత్త చెదారం అన్నీ వాడకంలోకి వచ్చినాయి మనుషుల్లోకి. ఆ రోజుల్లో ఆ, ఇప్పట్లాగా శాటిలైట్స్ గట్రాలు అంత ఎక్కువ ఉండేటివి కావు. గూగుల్ మ్యాప్స్ గట్రాలు ఉండేటివి కావు. ఎవరు ఎక్కడున్నారు పైనుంచి శాటిలైట్లో సినిమాల్లో చూపించినట్లు అన్నీ లేవు అప్పుడు. ఇప్పుడు ఉండి ఉపయోగం లేదు, దీన్ని పక్కకు పెట్టండి. సో ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళు అంటే పెద్ద పెద్ద రూమ్స్, బ్యారెక్స్, మిలిటరీ బ్యారెక్స్, దానిలో పోయి సైనికులు పడి నిద్రపోతూ ఉంటారు. యుద్ధం లేనప్పుడు, యుద్ధం ఉన్నప్పుడు పోయి యుద్ధం చేస్తూ ఉంటారు. నౌ స్టార్ట్ థింకింగ్. ఇప్పుడు వాడెవడో ఒకడు పైన పోస్ట్లో నిలబడుకొని బైనాకులర్ పెట్టుకొని దూరంగా ఏం వస్తున్నాయని చూస్తూ ఉంటే మిగతా వాళ్ళు నిద్రపోతూ ఉంటే అక్కడ ఎక్కడో దూరంగా శత్రువు విమానం కనిపించిన వెంటనే వాడు విమానం కనిపించింది అని అరిస్తే ఇక్కడ ఎవడైతే ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఉన్నాడో వాళ్ళ కమాండింగ్ ఆఫీసర్, కెప్టెన్, హూమ్ ఎవర్ ఇట్ ఈస్, వాడు వెళ్ళి సైనికుల్ని ఒక్కొక్కరిని లేపించి రే నాయనా లేయి, ప్యాంట్ వేసుకో, షర్ట్ వేసుకో, బూట్లు వేసుకో, బెల్ట్ పెట్టుకో, హెల్మెట్ పెట్టుకో, గన్ ఎత్తుకో, బుల్లెట్లు ఎత్తుకో, బ్యానెట్ పెట్టుకో. ఈ లోపల శత్రువు నడుచుకుంటూ నిదానంగా తాపిగా వచ్చి ఆడు గొంతు కోసి వెళ్ళిపోతాడు. ఇవన్నీ చరిత్ర అక్కడ వాళ్ళు చెప్పరు. సారీ. ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తారు అని అంటే డైరెక్ట్గా ఒక పదం వాడేవాళ్ళు, రేయ్ బూట్లు వేసుకో. బూట్లు వేసుకో అంటే మిగిలినవన్నీ నువ్వు వేసుకొని రెడీగా అని అర్థం అక్కడ. అంటే ఎలా అయితే మీ అమ్మగారు పరీక్షకి వెళ్ళేటప్పుడు అన్నీ తీసి పెట్టుకున్నావా లేదా అని ఒక్క మాటతో కానిచ్చేశారో అలా ఆ రోజుల్లో రెడీకా అని చెప్పడానికి బుటప్ అనే పదం వాడేవాళ్ళు. నౌ గెటింగ్ ఆన్ టు ద టర్మ్ ట్రెండ్. ఎలా అయితే పరీక్ష రాసిన వెంటనే మీరు చింపేసా కొన్ని రోజులు ట్రెండ్ నడిచింది, బాగా రాసా కొన్ని రోజులు ట్రెండ్ నడిచింది, యా డన్ వెల్ కొన్ని రోజులు ట్రెండ్ నడిచింది, లాగా ఆ రోజుల్లో ఎవరైనా కానీ ఓకే రెడీగా అని చెప్పడానికి ట్రెండ్గా ఈ బూటప్ అనే పదం వాడేవాళ్ళు. ఆ రోజుల్లో కంప్యూటర్ల యూటిలైజేషన్ బయట ప్రపంచంలో ఎక్కువ అయింది కాబట్టి కంప్యూటర్ కూడా స్టార్ట్ కా, ర్యామ్లోకి ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ కా, ఇవన్నీ అందుకని ఆ రోజుల్లో వాడిన పదాన్ని అలాగే ట్రెండ్గా వాడేసుకుంటున్నారు బూటింగ్ అప్ అని. అంతకంటే బూటింగ్ అప్ అంటే ఇంకా అక్కడ టెక్నాలజీ ఏం లేదు. సో ఇన్ని వీడియోలు చూసిన తర్వాత మనం కంప్యూటర్ పవర్ బటన్ నొక్కితే ఏం జరుగుతుందని అర్థం చేసుకున్నాం. నథింగ్ మోర్ దెన్ దట్. ఇక ఫర్దర్ ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. దట్ విల్ సీ ఇన్ నెక్స్ట్ వీడియోస్ బై టుమారో, డే ఆఫ్టర్ టుమారో, రైట్? సో ఈరోజు డిస్కస్ చేసిన విషయాలు: వన్ ఈజ్ పోస్ట్ పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్, అటెండెన్స్ తీసుకుంటుంది మైక్రో ప్రాసెసర్ ఏ డివైస్లు తగిలించున్నాయని. సెకండ్ వన్ ఈజ్ బూటింగ్ అప్. బూటింగ్ అప్ ఈజ్ ది ప్రాసెస్ ఆఫ్ కంప్యూటర్ గెటింగ్ స్టార్టెడ్. చాలా జాగ్రత్తగా వినండి. ఇట్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ కంప్యూటర్ గెటింగ్ స్టార్టెడ్ డ్యూరింగ్ విచ్ ద ఆపరేటింగ్ సిస్టమ్
gets loaded into main memory, and simultaneously the drivers get loaded into their corresponding devices. అంటే కీబోర్డ్లోకి కీబోర్డ్ డ్రైవర్, మౌస్లోకి మౌస్ డ్రైవర్, మానిటర్లోకి మానిటర్ డ్రైవర్, అవన్నీ కూడా ఈ బూటింగ్ అప్ జరిగేటప్పుడే లోడ్ అవుతాయి ఆపరేటింగ్ సిస్టమ్తో పాటుగా. దట్స్ ఇట్. సో హ్యావ్ ఎ గుడ్ డే. విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ సెషన్.